కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇంతగా ఇబ్బంది పడుతుంటే ఆయన ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. పార్లమెంట్లో ప్రకటనలు చేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. ఎన్డీఏలో కూటమై ఉండి ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడు వల్ల ఉపయోగం లేకుండా పోయిందని మండిపడుతున్నారు ప్రయాణికులు. అవకాశం దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు దంచడం, తన వాక్చాతుర్యంతో ముందుకు రావడం తప్ప ఇలాంటి పరిస్థితుల్లో మరి దిద్దుబాటు చర్యలు ఎక్కడా అని ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కానీ లేదంటే మిగతా ఎయిర్లైన్స్ ధరలు పెంచకుండా కంట్రోల్ చేసే బాధ్యత విమానయాన శాఖ మంత్రిగా ఆయన మీద ఉంటుంది. కానీ అలాంటి చర్యలు ఏమీ లేకుండా కేవలం పార్లమెంట్లో ఒక అనౌన్స్మెంట్ చేయడంతో సరిపోతుందా అంటూ కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ మంత్రి అంది ఆయన ఇంట్రెస్ట్ చూపించి ఏంది ఇది పరిస్థితి ఒకసారి చూడాలి. ఆయన హీ హాస్ టు టేక్ కేర్ ఇమీడియట్లీ. ఆయన ఏం ఇంట్రెస్ట్ తీసుకుంటారు, ఆయన టైం ఇచ్చా అంటుండే. ఏం టైం మండే అంటే మండే కాదండి, ఇప్పుడు ఇమీడియట్ ఏంది యాక్షన్ ఇమీడియట్. ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ ఎవరికి ఇది చేయాలి, ఇప్పుడు ఎవరు చూడాలి? రామ్మోహన్ రెడ్డి విఫలమైనట్టే, ఇండియాతో ఉన్నాడు విఫలమైనట్టే. ఆయన ఇక్కడనైనాది ఏమన్నా ఇది వస్తుందా? ఏమన్నా చెప్తుండ లోక్సభలో పెద్ద హంగామా అవుతుంది, ఏం అవ్వట్లేదు, మోడీ గారు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఏమి పబ్లిక్ ప్రాబ్లమే ఉంది కదా, పబ్లిక్ అయితే ఇప్పుడు ఏం చేయాలి మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు తలకాయ తిరుగుతుంది, ఆకలి, కీమో తీసుకొని ఇదంతా నొప్పి ఒక పక్క. ఏడ ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి? మొన్న టికెట్ వేస్తే మొన్న రేత్రి అన్నారు, మొన్న మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అన్నారు 11 గంటలకల్లా. మళ్ళీ నిలబడినాం, మళ్ళీ నిన్న అన్నారు, నిన్న వస్తే ఎయిర్పోర్ట్కి 9:30కి అన్నారు. మళ్ళీ అడికొచ్చి లగేజ్ అంతా వేసేటప్పటికి 2:30కి అన్నారు ఫ్లైట్. కాసుకొని ఉంటుంది. ఆ నుంచి ఇక్కడికి వస్తే 9:30కి బయట వస్తూ ఉన్నారు. 10 అయింది బయటకు వచ్చేకాళ్ళకి. వాళ్ళు తప్పయి మాకు ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోయింది, మీరు రాలేదు అంటున్నారు. మేమేం పరిగెత్తుకొస్తామా? వాళ్ళు దించితే కదా మేము రావాలి. ఇప్పుడేమో గేట్ కాడికి పోండి, ఇండిగో ఫ్లైట్ టికెట్ ఆఫీస్ కాడికి పోండి అన్నారు. ఇక్కడేమో ఏమీ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మేము ఎట్లా వెళ్ళాలి? ఇంటికి తిండికి కూడా లేదు. చెన్నైకి ఆడుంది, చెన్నై నుంచి మళ్ళీ 2 గంటల సేపు ఛార్జ్ మాకు తిరుతని. నాకు నడచలేక వేరే ఒక అతనికి కోయటోళ్ళు టికెట్ వేసి పంపించారు. 20,000 టికెట్ వేసుకుని వచ్చినాం. कोयम्बटूर से 3 फ्लाइट कैंसिल हो गया। सुबह मॉर्निंग 6 से लेके 12 घंटा बैठे हैं। पहले बोला कि फर्स्ट में फ्लाइट 6 वाला कैंसिल हुआ, फिर सेकंड फ्लाइट दिया बॉम्बे जाने के लिए 2:30, फिर वो बोला डिले होके चला गया 3:30, फिर वहाँ 3 बजे तक बैठे। फिर तीसरा फ्लाइट दिया रात को 6 बजे, वो भी फिर कैंसिल हो गया। कल हम लोग पहली बार एयरपोर्ट पे 12 से 14 घंटा बैठे हैं। फिर बस से इधर आया हैदराबाद। अब इधर देखते हैं हमें टिकट मिलेगा क्या नहीं मिलेगा। నేను కోయిట్ నుంచి వస్తున్నానండి. నేను కోయిట్ నుంచి వస్తున్నాను డైరెక్ట్ ఎక్కడికంటే బొంబాయి నుంచి విజయవాడ అయితే మాకు పని అవట్లేదు. టైం ఇస్తున్నారు, అదే టైంకి వెళ్ళి ఉన్నది అంటున్నారు, కానీ ఆ టైంకి ఉండలేదు. ఆ నైట్ అవుతుందంటే మళ్ళీ రేపు వద్దుడే అంటున్నారు. అలా జరుగుతుంది. అందుకని ఇంకా నేను క్యాన్సిల్ చేసుకుంటే ఇలాగ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫ్లైట్ ఉందా, రద్దు చేశారా, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? లేదు, ఇప్పుడు అడగాలండి. రద్దు చేశారా లేదు ఉందంటున్నారు. ప్రస్తుతానికి ఇందులో చూపెడుతున్నారు 2 అవుతుందని, టికెట్ మీద ఉంది 2 అవుతుందండి విజయవాడ అని. కానీ అది ఆ టైం చెప్పలేకపోతున్నారు వాళ్ళు, టైం మార్చేస్తున్నారు. మాకు ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇండిగో సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రివ్యూ చేస్తున్నారట. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి పరిస్థితిని సమీక్షించేస్తున్నారట. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? టీడీపీ అధికార ప్రతినిధి ఓ నేషనల్ టీవీ డిబేట్లో అసలు పౌర విమానయాన శాఖను పర్యవేక్షించడానికి నారా లోకేష్ ఎవరు అని హోస్ట్ ప్రశ్నించడంతో టీడీపీ ప్రతినిధికి గొంతులో వెలక్కాయ పడినట్టయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతి చేయబోయి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరువు తీశారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రతి విషయంలో నారా లోకేష్కు ఎలివేషన్లు ఇవ్వటం, జాకీలు పెట్టడం ఆపాలని హితవు పలుకుతున్నారు. అతి చేస్తే అబాసుపాలవక తప్పదు అని అందుకే అంటారు. అది ఇప్పటికైనా తెలుసుకుంటే బెటర్. జాకీలు పెట్టచ్చు, కానీ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు కూడా తెలియటం అనేది కూడా అవగాహన ఉంటే మంచిది. ఇక విశాఖలో 3వ రోజు కూడా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. విశాఖ నుంచి ఇవాళ వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 9 విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌంటర్ దగ్గరకు వచ్చి డబ్బులు వాపస్ తీసుకుంటున్నారు. రాత్రి 7:20 విశాఖ నుంచి హైదరాబాద్కు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఇండిగో విమానం ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీట్లు ఫుల్ అయిపోయాయి.
రైట్, అది విశాఖలోని పరిస్థితి. ఒక్కసారి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్దాం. అక్కడ ప్రయాణికుల సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది మా కరెస్పాండెంట్ విక్రమ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్, చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ? ప్రయాణికులు ఇంత సహనం కూడా కోల్పోతున్న సిచ్యువేషన్ ఉదయం నుంచి మనం చూస్తున్నాం. ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? హరి, మీరు చెప్పినట్లు ప్రయాణికులు చాలా వరకు సహనం కోల్పోతున్న పరిస్థితి ఉంది. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మొర వినేందుకు కూడా ఇక్కడ ఇండిగో సిబ్బంది కూడా సిద్ధంగా లేరని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఇండిగో సంస్థకు సంబంధించిన కార్యాలయం దగ్గర ఉన్నాం. పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు ప్రయాణికులంతా కూడా తమ ఫ్లైట్ ఉందా లేదా తెలుసుకోవడానికి బారులు తీరిన పరిస్థితి ఉంది. తమ గంటల తరబడి వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కరుగా చూసుకుంటే గత 3వ తేదీ నుంచి కూడా రేపు అంటూ వాళ్ళని వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారికి మాత్రం ఫ్లైట్ మాత్రం అరేంజ్ చేయలేని పరిస్థితి. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో గత్యంతరం లేక రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కొందరైతే మొత్తం ఇండిగో వ్యవస్థ తీరుపైతే తప్పుపడుతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పనితీరు పూర్తిగా విఫలమైందని చెప్పి ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రిగా తెలుగు వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులకు సంబంధించిన కష్టాలను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల కష్టాలను తీర్చలేకపోతున్నారంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆక్రందన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొందరు ప్రయాణికులు కన్న తల్లి చనిపోయింది, వెళ్దామంటే ఫ్లైట్ లేదు, ఫ్లైట్ రద్దయింది, ఎలా వెళ్ళాలి అని చెప్పి కన్నీరు పెట్టుకుంటున్న విషయం అయితే అది హృదయ విదారకంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? టికెట్ బుక్ చేసుకున్నారా? ఫ్లైట్ ఉందా? ఏంటి పరిస్థితి? టికెట్ బుక్ చేసుకున్నామండి. మేము హైదరాబాద్ నుంచి తిరుపతి బుక్ చేసుకున్నాం. సో ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు. అంటే క్యాన్సిల్ అయిందా, మరి వేరే ఫ్లైట్ ఏమన్నా చేంజ్ చేస్తారా అనేది మాకైతే ఇంతవరకు ఏం అప్డేట్స్ అయితే రాలేదు. ఇదైతే డిజిటల్ యుగమే కదా, వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? ఇక్కడికి వచ్చి గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. దట్టు మేము ఇప్పుడు వర్క్ అనేది జాబ్ అనేది లీవ్ పెట్టుకొని జాబ్లో లీవ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ వాళ్ళని అడితేనేమో అక్కడికి వెళ్ళండి అంటున్నారు, వీళ్ళని అడితే ఇటే వెళ్ళండి అంటారు. ఒకరు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయట్లేదు. తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఏవియేషన్ మినిస్టర్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ పరిస్థితిని సమీక్షించడంలో ఆయన పనితీరును మీరు ఏ విధంగా చూస్తారు ఒక సగటు ప్రయాణికుడిగా? ఇప్పుడు ఇది అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఎవరైనా జర్నీ హ్యాపీగా కావాలనే కోరుకుంటారు. సో ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ కిందనే మేము కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇవాళ మ్యాచ్ ఉంది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, అందరూ వెళ్ళాలనే కోరుకుంటారు, విరాట్ కోహ్లీని చూడాలనుకుంటారు. ఫ్లైట్లో ఇలా డిలే అవుతే ఎలా ఉంటుంది? తీరా పీక్ ఆఫ్ ద మూమెంట్లో క్యాన్సిల్ అయింది అని చెప్తే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే ఉన్నారు అనుకోండి, మీరు ఎవరైతే పేరు చెప్పారో వాళ్ళు ఒక పర్సన్ని కలుద్దాం అనుకున్నారు, ఇంపార్టెంట్ పర్సన్ని, ఆల్ ఆఫ్ ద సడన్గా క్యాన్సిల్ అయింది. వాళ్ళు ఎలా బాధపడతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? ఇంకో ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకుంటారా? చెప్పండి. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు పనితీరు మీరు ఏమంటారు? పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, ఏం చెప్తారు? డెఫినెట్గా అయితే ఇది ఫెయిల్యూర్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మేము అనుకున్న టైంకి వెళ్ళకపోతే ఎవరైనా ఫెయిల్యూర్ కిందనే కన్సిడర్ చేస్తాం కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందనుకోండి, అక్కడ జాబ్ పరంగా ఇంటర్వ్యూ ఉంది, అప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో? ట్రైన్కి వెళ్ళాలన్నా కూడా 12 hours పడుతుంది కదా వైజాగ్ వెళ్ళాలంటే, మరి తిరుపతి వెళ్ళాలన్నా కూడా టైం పడుతుంది. ఫ్లైట్ చూసుకునేది కారణం ఏంటి? ఇన్ టైంలో వెళ్తాము, జర్నీ అనేది సేఫ్గా వెళ్తుంది, అండ్ ఎట్ ది సేమ్ టైం కూడా సేవ్ అవుతుంది అనే కారణంతో కదా వెళ్ళేది. అందుకోసమనే మేమైతే దీన్ని ఫెయిల్యూర్ కిందనే కన్సిడర్ చేస్తున్నాం. చూసుకోవచ్చు ప్రయాణికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది ప్రయాణికులు ఉదయం నుంచి కూడా లైన్లో నిలబడి ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ నిలబడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చాలా మంది ప్రయాణికులు ఉదయం నుంచి కూడా బారులు తీరిన పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? सर हमने परसों फ्लाइट करी, कल सुबह की वो कैंसिल हो गई, और कल सुबह आज की फ्लाइट कर रहे हैं, वो भी हमें कैंसिल दिखा रहा है. हम 3 दिन से राजस्थान से आए हुए हैं, जयपुर से. हम यहाँ फंसे हुए हैं. अब हमारा कोई हेल्प हो है यहाँ से, तो देखते हैं क्या होता आगे का. ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. తమ సమస్య ఎవరు వినిపించుకోవట్లేదు. తమ ఫ్లైట్లన్నీ కూడా రద్దవుతున్నప్పటికీ కూడా తమకు సంబంధించిన రీఫండ్ కూడా సకాలంలో అందడం లేదని కొంతమంది ప్రయాణికులు ఇక్కడ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు, వాగ్వాదం చేశారు. చివరికి రీఫండ్ చేసి పంపించడం జరిగింది. మొత్తం ఉదయం నుంచి కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులంతా కూడా తమ ఫ్లైట్లు రద్దు కావడంతో కన్నీరు పెట్టుకున్నారు. తల్లి చనిపోయింది, వెళ్ళాలని అనుకున్న సమయానికి వెళ్ళలేక ఫ్లైట్ రద్దు కావడంతో వారంతా కూడా ఇక్కడే కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఉంది.
మొత్తంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక్కొక్క ఇండిగో ఫ్లైట్లు మొత్తం రద్దు కావడంతో 69 విమానాలు ఈరోజు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సినవి రావాల్సినవి మొత్తం వాటన్నింటినీ కూడా రద్దయిన విమానాలతో ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. వాటికి సంబంధించిన రీషెడ్యూల్ కూడా ఎప్పుడు ఇస్తారన్నది కూడా వీరు క్లారిటీ చెప్పకపోవడంతో ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్ళలేక వారికి గమ్యస్థానాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తారో లేదో తెలియక ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. హరి. రైట్ విక్రమ్. Il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien mangé. Il n'y a rien de dormir. Je vais m'ennuyer. Je vais retourner à mon pays. Je vais retourner à mon pays. C'est vous qui a gaspillé mon billet. Alors, je vais mon billet. Je vais mon billet. Je vais mon billet. Je vais